ఆయన మనసులోకి ఏదొచ్చిందో, ఆయన పొరపాటును విన్నారో, లేకపోతే ఆయన చదివే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి వార్తలను చూసి ఆ రకంగా మాట్లాడారే కానీ ఏదేమైనా ఆయన తెలియక మాట్లాడారేమో అనుకుంటుంది. ఎంత గొప్ప మేధావైనా ఒక్కొక్కసారి పప్పులో కాలేయడం సహజం. ఇప్పటికీ ఆయన ఒకసారి తప్పులో కాలేశారు. ఎవరు? చిరంజీవి గారిని ఒక సందర్భంలో ఏదో అని అపాసుపాలయ్యారు. ఈవేళ హాస్టల్ విద్యార్థులు ఈ గుడ్ల కోసమే వస్తారన్నట్టుగా మాట్లాడారు. ఏదేమైనా అది 100% తప్పు. ఎందుకంటే ఈవేళ సమాజంలో అట్టడుగున్నటువంటి వర్గాల పిల్లలే హాస్టల్స్లో చదువుకోవడం కానీ, లేకపోతే వారు మధ్యాహ్న భోజనం చేయడం కానీ, ఏదైనా చాలా తక్కువ దిగువ తరగతిలో ఉన్న పిల్లలే చేస్తుంటారు. వారి భవిష్యత్తు బాగుండాలని ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా సహాయం చేయాలని, వారు చదువుకోవాలని, మనతో పాటు సమానంగా బతకాలని ఆశిస్తూ ఉంటారు. అలాగే కాకుండా సామాజిక కార్యకర్తలు కూడా ఎన్నో రకాలుగా ఈ దిగువ తరగతిలో ఉన్నటువంటి పిల్లల్ని హక్కుని చేర్చుకుని ఖచ్చితంగా వారి భవిష్యత్తు బాగుండాలని ప్రణాళికలు వేస్తూ ఉంటారు. ఆయన ఏ మాట్లాడబోయి ఏ భాషలోకి వెళ్ళడో నాకైతే అర్థం కాదు. కానీ అది 100% ఆయన తెలియనితనంతో మాట్లాడారేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఎంత మేధావైనా అన్నీ తెలియాలని రూల్ ఏం లేదు. హాస్టల్ గురించి మనకు బాగా తెలుసు. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి పిల్లలు ఎక్కువగా హాస్టల్స్లో ఉండి ఏదో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆ భోజన పథకాల్లో చదువుకుని వారేదో ప్రయోజకులు అవ్వాలని చూస్తుంటారు. తద్వారా అంతే మాస్టర్స్ కానీ లేకపోతే లెక్చరర్స్ కానీ వారికి సహాయ సహకారాలు అందిస్తుంటారు. కానీ కొన్ని హాస్టల్స్లో పేదవాళ్ళకి పెట్టే గుడ్లు మాయం అవుతున్నాయని ఎలాంటి వార్తలు చదువుంటారు. ఆయన ఆ గుడ్లు కూడా ఎందుకులే అని చెప్పేసి ఏదో మాట్లాడారు. కానీ ఏదేమైనా ఈ దిగువ తరగతిలో ఉన్నటువంటి పిల్లలు చదువుకోవాలన్నా వారికి భోంచేయాలి కదా. భోజనం లేకుండా అయితే చదువుకోలేం కదా. నా అన్వేషణ అనేవాడు ఏదో దేశదిమ్మరి గారు. కానీ ఆ దేశదిమ్మరి గురించి మనం మాట్లాడుకునే కంటే కూడా ఈయన 99% సమాజ శ్రేయస్సు కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం, కుటుంబాల ఐక్యత కోసం అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి ఈయన ప్రవచనాలు బ్యాన్ చేయడం అనేది వాడి తెలివి తక్కువతనానికి నిదర్శనం. మంచితనాన్ని పోగొట్టుకోవడం కాదు. ఆయన ఏదో సందర్భంలో ఏదో చదువుంటారు. చదివి నిష్కారణంగా గుడ్ల కోసం దీనికోసం ఎందుకురా బాబు, మీరు సక్రంగా చదువుకోండి అని చెప్పే బదులు ఈ మాట మాట్లాడుంటారేమో అనిపిస్తుంది నాకైతే. నిజంగా ఆయనకి తెలియక మాట్లాడుంటారు. తెలుసుకుని మాట్లాడుంటే బాగున్నాం. ఎందుకంటే మనం కూడా దగ్గరలో ఉన్నటువంటి హాస్టల్స్ కాబట్టి వెళ్తుంటాం. ఎందుకంటే మన సోషల్ మీడియా వాళ్ళం, సినిమా వాళ్ళం కాబట్టి అక్కడ జరుగుతున్న పరిణామాలు మనకు తెలుసు. ఎవడో ఒక ఎదో ఉంటుంటాడు ఒక్కొక్క హాస్టల్లో ఆయన 10 గుట్లు కొట్టేయడానికి. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మాట్లాడుకునే కంటే కూడా వీళ్ళ భవిష్యత్తు బాగుండాలి కదా. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే వాళ్ళు చదువుకోవాలి. భోజనం ఉంటేనే కదా చదువు అబ్బేది. భోజనం చేయకుండా ఎవరు చదవగలుగుతాడు? అన్ని రకాలుగా అవకాశాలు ఉంటే హాస్టల్లో ఎందుకు చదువుతారు? ఆ గుడ్ల కోసం ఎందుకు చదువుతారు? కాబట్టి మన ఆయనకి తెలిసి ఉండదు. కాబట్టి అంత గొప్ప మేధావి, అంత సంఘ సంస్కర్త ఆయన ఏదో ఒకటి మాట్లాడారని చెప్పి ఆయన నిష్కారణంగా మనం ఏం అనకూడదు. ఆయన తెలియక మాట్లాడారు. ఏదేమైనా హాస్టల్స్లో అవేర్నెస్ వచ్చి చక్కగా చదువుకునే విధంగా ప్రభుత్వాలు బాటుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారంటే అధికారులు ఆడకెళ్ళి చికెన్ ఎంత, కోడిగుడ్లు ఎంత ఉన్నాయి, ఆ బియ్యం ఎంత ఉండయి, పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఈ లెక్కలన్నీ వేసి ఆ పెట్టే ఆ వ్యవస్థనే ఒక ఏదో దొంగతనం జరుగుతున్నట్టు చూపించారు. ఆ వీడియోలన్నీ చూసి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? తల్లిదండ్రులకు బాధ్యత లేదా? తల్లిదండ్రులకు బాధ్యత ఉందిగా. అంటే పిల్లలకి పుస్తకాలు భోజనం కూడా పెట్టలేని స్థితిలో ఉండారా అని ఒక విమర్శగా ఆయన చేశాడు. దాన్ని ఒక రకంగా రుద్దేశారు. ఏదేదో స్కూళ్ళు అన్నట్టు ఏదేదో ఏంటంటే ఆయన అన్న మాట కూడా ఏంటంటే అనాథ ఆశ్రమాలకి, అనాథ స్కూళ్ళకి పెట్టిన పర్ల అట్లాంటి వాటి మీద కూడా రైట్ చేయట్లే. వీళ్ళు గురుకుల పాఠశాలలు ఉండే, పెద్ద పెద్దవి ఉండే, వాటి మీద ఒక్కరోజు కూడా వెళ్ళినట్టు ఎక్కడ వీడియోలో కనపడాల. ఈ చిన్న గవర్నమెంట్ స్కూళ్ళకి 10 మంది 5 మంది పిల్లలు ఉన్నారు చూసావా. జాయిన్ అవ్వట్లే ఎవరు. జగన్ గారు వేసిన అమ్మ ఒడికి జాయిన్ అవ్వాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది ఉంటే అంతమందికి వేసినా కూడా జాయిన్ అవ్వట్లే. అట్లాంటి స్కూళ్ళకి వెళ్ళి ఇలాంటి మాటలు మాట్లాడతాం అనేది ఆ వీడియోలు అనేది చూసి ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశాడు. తల్లిదండ్రులకు అర్థం అవ్వాలి.
వాళ్ళు ఏం భోజనం పెడుతున్నారు, పిల్లల ఆరోగ్యం పరిస్థితి మీకు తెలియాలి కదా అనే ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడాడని మేము అనుకుంటున్నాం. కానీ అధికారులు కూడా స్పందించారు. అట్లాగే మన బయట దేశం వాళ్ళు, ఇక్కడ లోకల్ ఉన్న వాళ్ళు కూడా ఆయన విమర్శలు చేస్తున్నారు. కానీ విమర్శలు చేసే ముందు ఒకసారి ఆలోచించాలి. ఆయన అన్న మాట ఏంటంటే తల్లిదండ్రులకు బాధ్యత తగ్గింది అన్న ఒక ఉద్దేశంతో ఆయన అన్నాడేమోనని మేము అనుకుంటాం. అంటే ఆయన ఇప్పుడు ఇన్ని మంచి వాక్యాలు చెప్పినప్పుడు తీసుకున్న పబ్లిక్ ఒక మాట చెడన్నగానే ఎందుకు తీసుకోలేకపోతున్నారు? నేను అంటుంది అదే, మా యాడ దొరికిద్దా చెడు, ఒక దానిలో చెడులో అర్థం ఉందా ఏందనేది చూడరు. ఒక మంచి ఏదైనా చెడు దొరికిందనుకో దాన్ని గోకేయడమే మనకు పని. 1-10 సార్లు దాని గురించే మాట్లాడతాం. అట్లా ఏదంటే చిన్నగా వాళ్ళు గోకిన దానిలోనే ఒక కామెంట్ చూసే నేను ఆ కామెంట్ చూసి మాట్లాడాను. తల్లిదండ్రులకు బాధ్యత లేకుండా పోతుంది, అంతా గురువుల మీద నెడుతున్నారు, ఆ అన్నం విషయాలు కూడా మమ్మల్ని చెక్ చేయమంటున్నారు అని ఒక గురువు ఆవేదన అనేది దానిలో కనపడింది. అందుకని చెప్పేసి నేను కూడా ఆ మాటలు అనగలుగుతాను. ఒక వీడియో రిలీజ్ చేశాడు, అన్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాని గురించి ఏమంటారు? ఆయనకి మీరు ఏం చెప్పారు? ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా రీసెంట్గా అంటే ఒక వీడియో చూశానమ్మా. మరి ఏం పోటీ చేస్తాడో ఏం మాట్లాడతాడో నాయన. గరికపాటి ఆయన జోలికి మాత్రం నువ్వు వెళ్ళమాకు. ఇప్పటికే హిందువులందరూ నీ మీద కోపంగా ఉన్నారు. నువ్వు ఇప్పుడు గరికపాటి ఆయన జోలికి వెళ్ళావు అనుకో, ఇక వాతావరణం అనేది వేరేగా ఉంటుంది. ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తావు, మరి ఏ పార్టీలోకి వెళ్తావు ఏందో అనేది క్లారిటీ ఇచ్చి ఆంధ్రాకి వస్తే నిన్ను స్వాగతిస్తారో పలకరిస్తారో ఏం చేస్తారో అనేది నీకు తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ ఇష్యూ పైన ఫుడ్ కమిషనర్ కూడా మన అంగన్వాడీ స్థితిస్తాడు, ఆయన కూడా రియాక్ట్ అయ్యాడు. ఆయన రియాక్ట్ అవుతాం బాగానే ఉంది. కానీ ఆయన రియాక్ట్ అవ్వకముందే పూర్తి ఉండాలి. అన్ని వీడియోలు పెట్టేయకూడదు. చర్యలు అనేవి తీసుకో. నువ్వు గవర్నమెంట్కి కానీ కలెక్టర్కి కానీ నువ్వు సమాచారం ఇయ్యి. నీ పబ్లిసిటీ కోసం నువ్వు వీడియోలు పెడతాం కూడా జనానికి నచ్చట్లా. నువ్వు చేసే మంచి పనే, కానీ ఒక రకంగా ఉంది. అది ఏందో చేస్తున్నారు, ఆడ ఏందో జరిగిపోతుంది అన్నట్టు సోషల్ మీడియాలో అవుతున్నాయి. నీ సోషల్ మీడియాలోనే అవుతున్నాయి. ఏంటంటే ఆ వీడియోలు పెట్టే వీడియోలు కూడా క్లారిటీగా పెట్టాలి. ఎన్ని కేజీలు ఉన్నాయి, ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఎన్ని కోడిగుడ్లు అవి లెక్కలేస్తారా? ఇట్లా కౌంట్ చేసుకో. మొత్తం బుక్లో ఏం రాశారు, ఏం జరుగుతుంది, పిల్లలతో మాట్లాడు. నువ్వు కంప్లీట్ వచ్చిన కాడికే వెళ్తున్నావు. వెళ్ళిన విధానం అనేది కరెక్ట్గా లేదు. ఆ కంప్లీట్ ఏమని వచ్చింది దాని గురించి క్లారిటీగా ఉంటే బాగుండేది. అంతేగాని మన పిల్లలు మరీ దారుణంగా అవ్వకూడదు కదా. నువ్వు అలాగే పిల్లల్ని కూడా చేర్చే విధంగా తయారు చేయాలి. నువ్వు చేసే ప్రోగ్రామ్స్ అన్నీ గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి చదవాలరా బాబు అన్న ఫీలింగ్ కలిగేటట్టు చేయాలి. కానీ గవర్నమెంట్ స్కూల్లో ఏముంది అన్న ఫీలింగ్ కలగకూడదు అని నేను కోరుకుంటాను. నమస్తే. గరికపాటి గారు ఎన్నో ప్రవచనాలు చేస్తుంటారు. సో ఆయన మధ్యాహ్నం పిల్లలకి భోజనం పద్యాలి అని చెప్పేసి అన్నారు. సో దాని గురించి మీరు ఏమంటారు? అంటే ఒకటి మంచిగుంది, ఒకటి చెడుగుంది. ఎందుకంటే మధ్యాహ్నం భోజనం బంద్ చేయాలంటే తల్లిదండ్రికి మీద కొద్దిగా బాధ్యత పడి పిల్లల్ని చూసుకోవాలన్నట్టు ఆయన అన్నాడు. వేరేలా కాదు. కానీ అలా బీదవారు కూడా ఉన్నారు కదా, అతి లేని వాళ్ళు ఉన్నారు. ఆ లేని వాళ్ళకి ఎట్లా మరి? ఈయన చెప్పింది అది కరెక్టే. మరి లేని వాళ్ళంటే ఉన్న వాళ్ళంటే తల్లిదండ్రులు చూసుకుంటారు, వాళ్ళకు మంచిగా భోజనాలు అన్నీ ఏర్పాటు చేసి పిల్లల్ని చాక్కుంటారు. అది నేను కాదన్నాను. మరి లేని వాళ్ళు ఎట్లా? దాని గురించి కూడా గరికపాటి గారు ఆలోచించాలి కదా. ఆయన చెప్పింది మంచిదే పిల్లలకి. ఎందుకంటే కొంత బాధ్యత అన్నది తెలిసి రావాలా. ఇప్పుడు భోజనం చేస్తుంటే పిల్లలకు మనం 4 మాటలు చెప్పుకుంటే బాగుంటుంది అన్న ఆలోచనతో దేనితోటో అన్నది అది తప్పు కాదు. కానీ మరి అసలు లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళని హాస్టల్ దోలు ఎక్కడో కూల్ చేసుకున్నాక హైదరాబాద్ బట్ట తిరుగుతుండ్రు కదా. మరి అప్పుడు దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి కదా. మరి వాళ్ళకి ఎవరు పెట్టాలా బువ్వ? ఇప్పుడు వీళ్ళ కోసం తల్లిదండ్రి మంచి ఫ్యామిలీలు ఉంటే తీసుకొస్తారు. మరి అసలు లేని వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. హాస్టల్లో ఉన్నవారు బయట అన్నమైనా ఇంటోళ్ళైనా బయట వాళ్ళైనా హాస్టల్ అయినా మంచిగా చూసుకొని పిల్లల్ని మంచిగా చూసుకుంటే అది గవర్నమెంట్, ఖచ్చితంగా గవర్నమెంట్ ఆ పిల్లల మీద హాస్టల్ మీద ముఖ్యానికి వార్డెన్ ఉంటాడు కదా, వార్డెన్ మీద అలా భోజనం పెట్టే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పిల్లల కోసం కానీ దేనికోసంగా స్పందించి వాళ్ళని బాగా చూసుకుంటే ఏ తల్లిదండ్రుల ఇంట్లో నుంచి భోజనం రాకున్నా ఏం కాదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉన్నది ఎందుకు? పేద బిడ్డల కోసమే కదా అది పెట్టింది. ఉన్న వాళ్ళైతే ఉన్న నెలకింత బిల్లు కట్టి పెట్టుకుంటారు హాస్టల్లో. మరి పేద బిడ్డల కోసం పెట్టిండ్రు. ఆ పేద బిడ్డలు ఆడ తెచ్చి మూట కడతారు. కొన్ని హైదరాబాద్ వేరే దేశం పోయి ఇప్పుడు పల్లెటూరులో హాస్టల్ ఉంది, కొన్ని ఊర్లలో ఉన్నాయి. మరి వాళ్ళు ఆడుండరు, తల్లిదండ్రులు ఉండరు. మరి వాళ్ళకి ఎవరు పెట్టాలా? అది కూడా ఆలోచించి గరికపాటి గారు మాట్లాడితే బాగుంటుందని నేను అనుకుంటాను. అన్వేషణ గారు దేశం అంతా తిట్టినా వానికి సిగ్గు లజ్జ అతిమానం ఏమి లేని. సీతాదేవిని తిట్టినప్పుడే వాని పరువు ఇజ్జతి పోయింది. ఆ సీతాదేవిని తిట్టినోడు భూమి మీద బతికినోడు లేడు, పట్ట కట్టినోడు లేడు. అట్లా ఎంతమంది కాలే? రాముని సీతని ఇప్పుడు చచ్చి వాళ్ళు కూడా చాలా మంది ఎవడో అంటాడు రాముడు మా బావ బామ్మర్ది అంటాడు. ఒక దేవుణ్ణి పట్టుకొని బావ బామ్మర్ది అనొచ్చు అసలు? నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆయన గురించి.
అంటే బేసిబాబు అని అంటాడు. మనం అంటావా? మన హిందువులం బావ బామ్మర్ది అంటావా? వాడికి సిగ్గులచ్చ ఉన్నోడైతే రాముడు మా బావ బామ్మర్ద, వాని అమ్మ వానయ్య అక్కడి నుంచి వచ్చినోడే, హిందూ నుంచి వచ్చినోడే కదా వాడు. కమ్మవాడే వాడు ఎవ్వడని కూడా నాకు తెలుసు. మా బావ బామ్మర్దే అంటాడు. అసలు ఆ చర్చి వాళ్ళు వాళ్ళ దాంట్లో వాళ్ళే పైసలు అడుక్కోవటం, మామూలు అడుకొని బతికేటోళ్ళు గట్లనే మాట్లాడతాడు మన హిందూ దేవుళ్ళ గురించి. అంటే ముందు హిందువులకే సిగ్గు లేదు, హిందువులు అందుకే ఎక్కువ రియాక్ట్ అవుతలే అని చెప్పి చాలా మంది అంటున్నారు. హిందువులు రియాక్ట్ అయితేనే కదా ఏదైనా ఎవరైనా అనకపోవడానికి. హిందువులు మాట్లాడతలేదని ఎందుకు అనుకుంటానో, బీజేపీ వాళ్ళు వీళ్ళు మస్తు తిడతారు. అసలు మనం తిట్టిన తిట్లకు ఇంకొకడైతే అసలు వాడు భూమి మీద కూడా బతకడు, అట్లా తిడతాం. అందుకే అమ్మ పాయింట్ అవుట్ చేస్తున్నారు. బీజేపీ వాళ్ళు అంటున్నారు అంటే బీజేపీ హిందూ ఇద్దరు ఒకటని చెప్తున్నారు. హిందువులు రియాక్ట్ అవ్వకపోతేనే బీజేపీ రియాక్ట్ అవుతుంది. కాదు, హిందువు బీజేపీ వాళ్ళు ఒకటి కాకుండా ఎవరు ఒకటి అవుతాడు? అది టీఆర్ఎస్ అందరూ ఒకటే. కాంగ్రెస్ గురించి నేను చెప్పలేను. కాంగ్రెస్ గురించి అంటే ఇంకా అటు ఇటు కాకుండా అనుకో, ఇంకా దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. బీజేపీ వాళ్ళు పక్క చర్చి వాళ్ళ ఏదన్నంటే వాడిని నరికి పోగులు పెడతాడు, అది ఖాయం. ఒక దేవుణ్ణి, మీ దేవుణ్ణి మేమైతే ఆయన కూడా దేవుడు అంటాం. మా బావ బామ్మర్ది అన్నప్పుడు రక్తం ఉడుకుద్ది. మరి మీ పోరగాళ్ళకు, వయసు పోరగాళ్ళకి ఎందుకు ఉడకదో ఏందో మాకైతే తెలియదు. చెప్పు, ఎందుకు ఉడకదు మీకు? అంటే ఆల్రెడీ బీఆర్ఎస్ కి కాంగ్రెస్ సపోర్టర్లు కదా, అందుకని చెప్పేసి ఒకటి. అవునా? హిందువులు సరే, పార్టీ గురించి వదిలేయి. మరి ఒక సీతాదేవిని రాముణ్ణి తిడుతుంటే చర్చి వాళ్ళు మరి మీరు ఎట్లా కళ్ళు మూసుకొని ఉంటారు? అనుకుంటారు ఇక్కడ అనేటోళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది హిందువులు కూడా అన్నారు, కొంతమంది హిందువులే రివర్స్ లో మాట్లాడుతున్నారు. హిందువులు రివర్స్ గా మాట్లాడిన వాళ్ళు సీతాదేవిని వాళ్ళ నాన్నోళ్ళు భూమి మీద బతికిన వాళ్ళు లేడు, బట్ట కట్టిన వాళ్ళు లేడు, అట్లా 2-3 అయ్యిండ్రు. అది మొత్తం తెలుసు, మనం అనొద్దు, అది అందరికి తెలుసు. ఒక రాముణ్ణి సీతని అన్న వాళ్ళు సరిగా లేరు, ఉండరు. ఆ చర్చి వాళ్ళు కూడా నేను చెప్తున్నా, ఇదిని మీ దేవుణ్ణి మా హిందువులు ఎవరు కించపరచరు, మీరు కూడా అనొద్దు. మీరు అనొద్దు అంటే మాత్రం ఇంకా ఉంటుంది, మరి అనొద్దు. ఎందుకంటే మీ దేవుడు మీకు మా దేవుడు, ఆయన మేము మా దేవుడు అంటాం. మేము ఏరు చేసేది మీరు, అలా బతికేది మీరు. మేము హిందువుల పూజ చేసుకొని అలాగనే పోతాం. మేము ఎక్కడికైనా గాలిలో కానీ ఏడికే కానీ 4 రోజులు బతికినా హిందువులాగా బతకాలో చచ్చిపోవాలి. సరే, మీరు మీ దేవుడు మీకు, మా దేవుడు మాకు. మేము అన్ని దేవుళ్ళకు, తుర్క దేవుడికే కానీ ఏ దేవుడికే కానీ ఏసిపేపు కానీ మేము అందరిని అంటాం. మరి మీరెందుకు అలా వేరు చేసి మాట్లాడతారు? పాస్టర్లే కానీ ఎవడే కానీ మన ఒకడు అంటుండు, అనకూడదు కదా. మీరు అనకూడదు కూడా, ఛానల్ మంచిగా అయ్యి అనొద్దు. మన హిందువులం పక్కా.